లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. రోజులు మారుతున్నాయి. ప్రతి ఇంటికి ద్విచక్ర వాహనం తప్పనిసరైంది. అవసరాలు ఏవైనా సరే ఇంట్లో బండి లేనిదే గడిచే పరిస్థితి లేదు. నిరుపేద కుటుంబాలు తప్ప దాదాపు అందరి ఇళ్లలో ఏదో బండి ఉండడం కామన్ అయిపోయింది. అయితే పెరుగుతున్న పెట్రోల్ ధరల కారణంగా అందరూ ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూస్తున్నారు. నిర్వహణ ఖర్చు తక్కువగా ఉండడం, లైసెన్స్ లేకున్నా ఫైన్ లేకపోవడం, సరసమైన ధరకు అందుబాటులోకి రావడంతో ఇప్పుడు ఈ బైక్స్కు డిమాండ్ పెరిగింది. నగరాల్లోనే కాదు పట్టణాల్లోనూ ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్స్ వందల్లో వెలుస్తున్నాయి. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఈ బైక్స్కు యమక్రేజ్ ఏర్పడింది. కస్టమర్ల అభిరుచి మేరకు షోరూమ్ నిర్వాహకులు కూడా రకరకాల బైక్స్ అందుబాటులోకి తీసుకొస్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ ఛార్జ్ అయ్యే బైక్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. మరి ఈ ఎలక్ట్రిక్ బైక్ల ఏ విధంగా పనిచేస్తాయి, ఏ బైక్స్ బెటర్ అనే అంశాల గురించి మా ప్రతినిధి భాస్కర్ మరింత సమాచారం అందిస్తారు. చూసేయండి. దేశంలో పెట్రోల్ ధర పెరుగుతున్న నేపథ్యంలోనూ టూ వీలర్ వినియోగదారులు కావచ్చు, 4 వీలర్ వినియోగదారులు కావచ్చు, చాలా వరకు కూడా భారంతో కూడిన పని నెలకొంది. మొత్తానికైతే మాత్రం చాలా వరకు కూడా ఇటీవల కాలంలోనూ ఈ బైక్స్ వచ్చిన తర్వాత యువత ఎక్కువగా ఈ యొక్క ఛార్జింగ్ బైక్స్ మీద దృష్టి కేంద్రీకరిస్తూ ఉంది. ఫలితంగా చూసుకుంటే మాత్రం ఖమ్మం నగరంలో ఉన్నటువంటి ఎక్కువగా ఈ బైక్ షోరూమ్స్ మాత్రం చాలా వరకు కూడా నెలకొల్పుతున్నారు వ్యాపారస్తులు. మరోవైపు చూసుకుంటే మాత్రం ఈ వినియోగదారులు కూడా చాలా వరకు అంటే ఒక కిలోమీటర్ల కొద్దీ ఛార్జ్ అంటే గంటల తరబడి గతంలో 10 గంటల నుంచి 8 గంటల వరకు ఛార్జింగ్ పెడితేనే బైక్స్ రోడ్డు మీదకి ఎక్కే పరిస్థితి ఉండేది ఛార్జింగ్ బైక్స్కు. కానీ ఇప్పుడు మారిన టెక్నాలజీ వలన కేవలం 3-4 గంటలు మాత్రమే బ్యాటరీ ఛార్జ్ చేస్తే కనీసం 50 కిలోమీటర్ల నుంచి మొదలుకుంటే 80 కిలోమీటర్ల వరకు కూడా పనిచేస్తుంది అనేది షోరూమ్ నిర్వాహకులు చెప్తున్న నేపథ్యం అవుతుంది. మొత్తానికైతే ఈ యొక్క ఈ బైక్స్ మార్కెటింగ్ విషయం చూసుకుంటే మనం చాలా వరకు కూడా నిలకడగాను దూసుకుపోతున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఈ ఖమ్మం నగరంలో ఉన్నటువంటి బురాంపురం రోడ్లో ఉన్నటువంటి ఈ ఈకో తేజస్ మోటార్స్ సంబంధించి ఓనర్ మనతో పాటు మనం మాట్లాడి చూద్దాం. సార్ నమస్కారం. జనరల్గా ఈ 2 వీలర్స్ చాలా వరకు పెట్రోల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలోనూ ఇప్పుడు ఉన్నటువంటి ధరలు భరించలేక ఎక్కువ కూడా యువత కావచ్చు, చాలా వరకు వ్యాపారస్తులు కూడా అంటే ఒక 50 కిలోమీటర్ల వరకు కూడా ఈ ఛార్జింగ్ పెడితే ఫ్రీగా వెళ్ళిపోతుంది, రోజుకు ₹1 మాత్రమే ఛార్జ్ పడుతుందని చెప్పి క్యాల్కులేట్ చేసుకున్న సగటు కుటుంబానికి, సామాన్య కుటుంబానికి ఉపయోగపడే రీతిలో వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్న నేపథ్యం ఉంది. మీకు ఎలా ఉంది వ్యాపారం? అసలు మీరు పెట్టింది ఎన్ని రోజులు అవుతుంది? ఇవి ఎన్ని బైక్స్ పర్ మంత్ సేల్ అవుతున్నాయి? సార్ మనకు ఈ షోరూమ్ పెట్టేసి నా పేరు సైదుల్ అండి, ఈకో తేజస్ SRM మోటార్స్ షోరూమ్ నుంచి మాట్లాడుతున్నాను. మనం షోరూమ్ పెట్టి ఒక 1 ఇయర్ కావస్తుంది సార్. ఇప్పటివరకు నేను దాదాపుగా 78 బండ్లు సేల్ చేశాను సార్. సో ఏంటంటే ఈ ఈకోదేశ్ కంపెనీలో ఏంటంటే వెహికల్స్ మ్యాక్సిమం కస్టమర్కి రిక్వైర్మెంట్ని రీచ్ అయ్యే విధంగా మనకు అందుబాటులో ఉన్నాయి. ధరలు కానీ మైలేజ్ కానీ ఒక 4 అవర్స్ ఛార్జింగ్ పెట్టేసుకుంటే మనం 100 కిలోమీటర్ రేంజ్ వరకు పోయేటువంటి వెహికల్స్ మన దగ్గర షోరూమ్లో అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు జనాలు పబ్లిక్ కూడా చాలా ఏంటంటే ఇప్పుడు పెట్రోల్ కొట్టించుకోవాలంటే ఇప్పుడు ₹100 అయింది, ఇప్పుడు ₹110 అయింది, రేపటి రోజున పెరుగుతుందని ఒక భయాందోళనలో కూడా కొంతమంది వీటికి బాగా కన్వర్ట్ అయిపోతున్నారు. కొంతమంది గృహిణులు కానీ, కాలేజ్ స్టూడెంట్స్ కానీ, ఆఫీస్కి పోయే వాళ్ళు, లోకల్ ఆఫీస్కి పోయే వాళ్ళకి పెట్రోల్ కొట్టి రైలు ₹100 పెట్రోల్ కొట్టించుకోవాలంటే కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి జస్ట్ ₹2 ఛార్జింగ్, ఒక యూనిట్కి ₹2 ఛార్జ్ పడితే ఆ ₹2 ఛార్జ్ తోటి మనం 100 కిలోమీటర్ 40 కిలోమీటర్ వరకు తిరుగుతున్నాం ఒక పర్సన్, సగటు ఒక ఎంప్లాయీ. సో వాళ్ళకి చాలా కన్వీనియంట్గా ఉంది. చాలా సేల్స్ అయితే చాలా మంచిగా ఉన్నాయి సార్. అంటే ఇప్పటివరకు ఏ రంగం వాళ్ళు ఎక్కువ వీటిని వినియోగించుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు? ప్రభుత్వ ఉద్యోగులు కానించి, వ్యవసాయదారులు కానించి, గృహిణులు కానించి, స్టూడెంట్స్ కానించి ప్రతి ఒక్కరు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే దీంట్లో మనకు రిజిస్ట్రేషన్ ఉండదు, రిజిస్ట్రేషన్ అవసరం లేదు, లైసెన్స్ అవసరం లేదు, అండ్ నో పొల్యూషను, ఈకో ఫ్రెండ్లీ వెహికల్ మనకి అంటే ఏమంటారు ట్రాఫిక్ వాళ్ళతో ఎలాంటి ఇబ్బంది లేదు, చాలాన్ కట్టడం ఇలాంటివి కూడా మనకు ఛాన్స్ లేదు. సో స్పీడ్ లిమిట్ మనకు 40 కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది కాబట్టి యాక్సిడెంట్ జరిగే అవకాశమే ఉండదు మనకి. సో అట్లా అంటే మొత్తానికి డిజిటల్ మొత్తం సెన్సార్ వెహికల్ మొత్తం ఇదంతా వెహికల్స్లో వచ్చేసి మనకి ఇంతకుముందు ఉన్న టెక్నాలజీ కంటే ఏమంటారు అప్డేట్ అయిన టెక్నాలజీ. ఇంతకుముందు బండ్లు కాలిపోవడం, బ్యాటరీలు పేలిపోవడం అన్న విషయాలు మనం ఇంతకుముందు గత 5 సంవత్సరాల క్రితం చూసిన ముచ్చట అది. సో టెక్నాలజీ పెరిగిన తర్వాత దాన్ని అధిగమించడానికి దీంట్లో సెన్సార్ సిస్టమ్ పెట్టారు. మన కార్లలో కానీ, బైక్లలో కానీ, అలా కార్లలో స్మార్ట్ కార్లలో పెట్టిన విధంగా దీనిలో కూడా బైక్లో కూడా స్మార్ట్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేశారన్నమాట. దీనిలో టెక్నికల్గా స్పార్క్స్ వచ్చినా, స్మోక్ వచ్చినా, ఏదొచ్చినా కానీ ఆటోమేటిక్గా వెహికల్ కట్ ఆఫ్ అయిపోద్ది. దానికి MCB టైప్లో ఒక కట్ ఆఫ్ స్విచ్ ఇస్తారనమాట. ఆ స్విచ్ ఆటోమేటిక్ కట్ ఆఫ్ అయిపోతుంది, సెన్సార్ బట్టి కట్ ఆఫ్ అయిపోతుంది. దానివల్ల ప్రమాదాలు జరగడం కానీ, పేలడం కానీ అలాంటిది అయితే ఇంతవరకు ఎక్కడ కూడా గత ఈ 4-5 ఏళ్లలో ఎక్కడ కూడా మనం చూడలేదు, మీరు గమనించినట్లయితే.
అంటే మొత్తానికి చాలా వరకు కూడా ఈ బైక్స్లో చాలా కంపెనీస్ ఉన్నాయి. ఓలా ఉంది, అథర్ ఉంది, తర్వాత ఇంకా మీకో ఉంది, చాలా ఉన్నాయి. ఇవన్నీ చూసుకుంటే ఇప్పుడు వీటిలో ఏది నాణ్యమైనది, ఏది ఎక్కువగా కాలం అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే బైక్ ఉంది? సార్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మనకు ఈకో తేజస్లో మనకి లిథియం అయాన్ బ్యాటరీస్ మాత్రం వస్తాయి. లిథియంతో పాటు గ్రాఫెన్ బ్యాటరీస్ కూడా వస్తాయి. కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి వేస్తాము. మెయిన్ మనకు లిథియం అయాన్ బ్యాటరీస్తో సంబంధించిన అంటే లిథియం అయాన్తో అటాచ్మెంట్ ఉన్న వెహికల్స్ పోతుంటాయి, ఎక్కువ సేల్ అవుతుంటాయి మనకి. సో దాంట్లో మనకు ప్రమాదాలు జరిగే అవకాశం కానీ లేదు, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. కాబట్టి మ్యాక్సిమం లిథియం అయాన్ బ్యాటరీకి సంబంధించిన ఈకో దేశ్ వెహికల్స్ బాగా పోతున్నాయి సార్ మన దగ్గర. మన దగ్గర ఎన్ని మోడల్స్ ఉన్నాయి ఓవరాల్? మీరు ఒకసారి చూపెట్టండి. ఒకటి దీని కాస్ట్ ఎంత పడుతుంది ఓవరాల్గా? దీన్ని ఏమన్నాను అంటారు సార్? ఇది వచ్చేసి మనకి యాక్సెల్ అంటారు సార్. దీంట్లో బేసిక్ మోడల్ యాక్సెల్ అంటారు. దీనికి ఇది మనకు 50,000 నుంచి మనకు స్టార్ట్ అవుతుంది సార్. మనకి 50,000 నుంచి మనకి కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి. లేదు నేను ఒక 50 కిలోమీటర్స్ పోతా అనుకుంటే 50,000లో ఈ బండి వచ్చేస్తుంది. లేదు సార్ నేను ఒక 80 కిలోమీటర్స్ పోవాలంటే 60,000 పెట్టుకుంటే 80 కిలోమీటర్లో వస్తుంది మనకి. 60,000 పెట్టుకుంటే 80 కిలోమీటర్స్ వరకు మన రేంజ్ వస్తుంది. 80 కిలోమీటర్స్ తిరగాలంటే వాళ్ళకి ఎన్ని అవర్స్ ఛార్జింగ్ చేయాలి? 80 కిలోమీటర్స్ తిరగాలంటే జస్ట్ 4 to 6 అవర్స్ పెట్టుకుంటే సరిపోతుంది సార్. 4 అవర్స్ మినిమం పెట్టుకుంటే మనకి 80 కిలోమీటర్స్ 100% పోవచ్చు సార్. సో దీంట్లో ఇది వచ్చేసి యాక్సెల్ బ్యాటరీ సార్. ఇది వచ్చేసి యాక్సెల్ మోడల్ సార్. ఇది ఎరా ప్రో. దీంట్లో ఇంకో మోడల్ వచ్చేసి ఎరా ప్రో. దీంట్లో ఎరా ఇది ఎరా మోడల్. దీంట్లో యాక్సెల్ ప్రో. ఇది యాక్సెల్ ప్రో, ఎరా ప్రో, యాక్సెల్ 4 రకాల మోడల్స్ ఉన్నాయి మనకి. లగేజ్ పర్పస్లో కూడా మనకి ఇక్కడ వెహికల్స్ ఉన్నాయి సార్. ఇక్కడ దాదాపుగా 500 kgs వరకు మనం వెయిట్ మోసుకుని వ్యవసాయదారులకు కానీ చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి ఇవి బాగా పనికి వస్తున్నాయి సార్. మనకి ఇక్కడ 500 kgs వేసుకుని పోవచ్చు మనం, 500 kgs. సో దీని కాస్ట్ వచ్చేసి మనకు 90,000 పడుతుంది సార్. మనకి 90,000 వచ్చేస్తుంది సార్ మనకి. ఎస్, అట్లాంటి లగేజ్ టైప్. అది కమర్షియల్ వెహికల్ అనమాట. రెండు ఒకటే సార్, 2 మోడల్స్. అవంతా స్పేర్స్ అవంతా మనకి సర్వీస్ స్పేర్స్ అన్ని ఇక్కడ మనకే ఉంటాయి సార్. సర్వీస్ లేదని చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఒకసారి చూద్దాం మనం కూడా. అంటే వచ్చినటువంటి సర్వీస్ సంబంధించినటువంటి పార్ట్స్ కూడా, బ్యాటరీ ఎలా ఛార్జింగ్ చేయొచ్చు, ఎలా అంటే వాటికి జాగ్రత్త ఎలా తీసుకోవచ్చు. చాలామంది అపోహాలు ఉంటాయి. ఒక బ్యాటరీ పెడుతున్నాం అని అంటే అదొకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చి దాని షార్ట్ సర్క్యూట్ కావడం కావచ్చు, లేకపోతే ఇంకేదైనా ఇతర సమస్యలు ఉన్నాయని చెప్పి చాలామంది వినియోగదారులు కొంత అపోహ ఉండేది. ఇప్పుడు అలాంటిది ఏం లేదని చెప్తున్నారు సైదుల్ గారు. ఒకసారి వీటి గురించి కూడా మనం కొద్దిగా విందాం ఒకసారి. సార్ మనకు వచ్చేసి మెయిన్ ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకోవాలంటే ప్రాబ్లం సర్వీస్ ఏమి ఉంటుందా, స్పేర్ పార్ట్ దొరుకుతాయని ఒక అపోహ ఉన్నది సార్. మన దగ్గర మన కంపెనీకి సంబంధించిన ఈకో దేశకు సంబంధించిన వేరే వెహికల్ కానీ, ఈకో తేజస్ ఒకటే కాదు, వేరే కంపెనీకి సంబంధించిన వెహికల్స్ కూడా, ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా మన దగ్గర సర్వీస్ చేస్తాం సార్. టోటల్ A to Z స్పేర్ పార్ట్స్ ఉంటాయి, బ్యాటరీస్ ఉంటాయి రెడీమేడ్గా మనకి అందుబాటులో. స్పేర్ పార్ట్స్ మనకి ఇవి వచ్చేసి అడాప్టర్స్, అవి ఛార్జింగ్ కనెక్టర్స్, బ్యాటరీస్ అన్నీ అవైలబుల్లో ఉంటాయి సార్. మనకి సర్వీస్ కూడా మన దగ్గరే ఉంటుంది. టెక్నీషియన్ ఉంటాడు, 24 hours టెక్నీషియన్ అవైలబుల్ ఉంటుంది. సర్వీస్ విషయంలో ఎప్పుడైనా మన ఖమ్మం సరౌండింగ్ 30 kilometers రేడియస్లో టెక్నికల్ ఏదైనా ప్రాబ్లం వచ్చి ఆగినా కానీ కస్టమర్ టెక్నీషియన్ ఇచ్చి పంపించి ప్రాబ్లం రిజాల్వ్ చేసుకుని వచ్చే విధంగా మనం ప్లాన్ చేసాం సార్. సో మొత్తానికైతే ఈ ఈకో తేజస్ విషయం చూసుకుంటే మాత్రం చాలా వరకు కూడా ఖమ్మం నగరంలో చాలా ఈ యొక్క వినియోగదారులకు సేవలు అందిస్తున్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపున మాత్రం ఎక్కడా కూడా ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే 30 కిలోమీటర్ల పైగా వరకు కూడా సర్వీస్ అందించేందుకు ఒక మెకానిక్ని కూడా అక్కడ పంపించడం కూడా జరుగుతూ ఉందని చెప్పి నేపథ్యం అయితే ఉంది. మరోవైపున మాత్రం చాలా ఈ యొక్క వినియోగదారులు ఈ బైక్స్ని వినియోగించుకున్న నేపథ్యంలో ఒక పొల్యూషన్ సమస్య కావచ్చు, మరోవైపున చూసుకుంటే మాత్రం రేటు విషయంలో కాదు, ఒక పెట్రోల్కి సంబంధించిన విషయం కావచ్చు, లేదా ఇతరితర సమస్యలకు సంబంధించిన ఏదైనా సరే పోలీసు చలాన్ కావచ్చు, లేదా ఇతరితర సమస్యలు ఏమైనా ఉన్నా సరే అవన్నిటిని కూడా రూపుమాపే విధంగానే ఈ బైక్స్ మార్కెట్లోకి వచ్చినాయి. మరోవైపున మాత్రం దీని వరకు చాలా వరకు కూడా ప్రజల నుంచి కూడా కొనుగోలు చేసేందుకు ఆసక్తికరంగా కనపరుస్తున్న నేపథ్యం ఉంది. 2 wheelers పరిస్థితి ఇలా ఉంటే 4 wheelers కూడా సుమారు ఒక నెలకు వచ్చేసి 50 నుంచి 60 వరకు కూడా 4 wheelers బైక్స్ కూడా మార్కెట్లో రోడ్డు ఎక్కుతున్నట్టుగా రవాణా శాఖ అధికారులు తెలుపుతున్న నేపథ్యం అయితే ఉంది. ఇది ఎక్కువ తాజా పరిస్థితి. సంపత్, భాస్కర్, బిగ్ టీవీ, ఖమ్మం. For more videos like this, subscribe Big TV channel.